వాంట్ జస్టిస్. పోలీసులపైన వెంటనే చర్య తీసుకోవాలి. పోలీసులపైన వెంటనే చర్య తీసుకోవాలి. పోలీసులపైన వెంటనే చర్య తీసుకోవాలి. పోలీసులపైన వెంటనే చర్య తీసుకోవాలి. సిఐ రాజారెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. 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 We want justice. 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 సిఐ రాజారెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. 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 We want justice. 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 న్యాయవాదిగా ఉండి ఎక్స్పీరియన్స్ నాతోనే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన సామాన్య మానవులతో ఏ విధంగా ఉంటాడో ఒకసారి పై ఆఫీసర్లు దీన్ని గమనించాలి. అధిష్టానం కూడా పార్టీ కూడా ఈయన పక్కా వైసీపీ కాబట్టి ఈయన దౌర్జన్యాలు చేయడం చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్తుంటే చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈయన యొక్క పరిస్థితిని ఈయన యొక్క ఫైల్ మొత్తం అంతా పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని మేము ముఖ్యంగా కోరుతున్నాం. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. We want justice. We want justice. We want justice. సిఐ రాజారెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సిఐ రాజారెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సిఐ రాజారెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. We want justice. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. ఈరోజు మండలిలో సిఐ రాజారెడ్డి గారు తన విధిని చట్టాన్ని ఉల్లంఘించి ఒక సీనియర్ న్యాయవాదిని కాలర్ పట్టుకొని మెడ పట్టుకొని కొట్టి గెంటి జీపులు వేసుకోవడం అంటే ఎంత అసమంజసం అనుకుంటాను. ఈరోజు ఆయనకు చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం ఎవరు ఇచ్చారు? చట్టాన్ని ఎవరు డబ్బులు ఇచ్చే సివిల్ పంచాయతీలలో అగ్రస్థానంలో నిలుస్తుంది సిఐ రాజారెడ్డి గారు. మరొకసారి చెప్తున్నా, నువ్వు ప్రజల పట్ల నువ్వు ఎన్ని విధాలు చేసావో తెలియదు. ఈరోజు నీ అంతు చూస్తామని కూడా ముందే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు అన్ని ఈ ముసుగులో ఉండుకొని ఎవరు ఏం చేయలేరులే నన్ను అనుకొని సీనియర్ న్యాయవాదులు అయితేనేమి ప్రజలైతేనేమి అందరిని అడ్డు పెట్టుకొని నీ ఇష్టం వచ్చేది చేస్తున్నావు. ఈరోజు మా సీనియర్ న్యాయవాది జోలికి వచ్చావు. నువ్వు నీ తప్పును నీ అహంకారాన్ని నీ గర్వాన్ని నువ్వే ఈరోజు దిగజార్చుకునే రోజు వచ్చిందని నేను అందరి మీద న్యాయవాదుల ఐక్యతలో ప్రజలకు మీడియా పూర్వకం తెలుసుకుంటున్నాను. ఇన్ని రోజులు నువ్వు చేసిన దాడులు అక్రమాలు ఎవరు బయటపెట్టలేదు అనుకున్నారేమో. ఈరోజు మా సీనియర్ న్యాయవాది అతనికి ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటుంది. అతని జోలికే నువ్వు ఈరోజు వచ్చావంటే ఈరోజు నీ తప్పును నీ అహంకారాన్ని నీ గర్వాన్ని దేవుడు చట్ట ప్రకారము చట్టంగా గౌరవలేని కొత్త ఎస్పీ గారు వచ్చారు. ఆయన ముందర నీలాంటి వాళ్ళ ఆటలు సాగవని నేను ప్రేమతో చట్టపూర్వకంగా చెప్తున్నాను. నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు, ఇప్పటి నుంచి నీ ఆటలు సాగవు. గర్వాన్ని అనేది నువ్వు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల పట్ల బాధ్యతారహితంగాను చట్ట ప్రకారం ఉండాలి. నువ్వు ప్రమాణం చేసావు. ప్రజల యొక్క వచ్చే సమస్యలు పెట్టుకుంటామని ఎన్ని రోజులని ప్రైవేట్ కేసులు వేసుకుంటాం, ఛార్జీలు లేకుంటారు. అది మీ ఇష్టమా? అందుకని ఈరోజు చట్టమేమి ఈరోజు మీ బుద్ధి చెప్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.